మనం ఎవ్వరమైనా అన్నదమ్ముల గొడవ గాని, ఒక ఇంట్లో జరిగిందే అనుకో, ఒకరికొకరికి మాటలు లేకుండా తీవ్రంగా అసలు దూరభారంగానే ఒకే ఇంట్లో గడుపుతున్నా కూడా బయటికి వెళ్ళినప్పుడు, వేరే వాళ్ళని కలిసినప్పుడు, బంధుత్వాల్లో కలిసినప్పుడు ఇలాంటివేవి చూపించకుండా ఒక అన్న మీద తమ్ముడు గాని, తమ్ముడి మీద అన్న గాని ఏం చెప్పకుండా మా ఇంట్లో అందరం బాగానే ఉన్నాము. మా ఇంట్లో అందరూ క్షేమమే. ఇల్లు బాగానే ఉంది. మంచిగా కట్టుకున్నాం. ఇలాంటి ఒక మంచి విషయాలను చెప్తారు. ఒక కుటుంబంలో అన్నదమ్ములకు మధ్యలో ఏదైనా విభేదాలు వచ్చినా సరే. ఇది భారతదేశంలో ఉన్న పరువు ప్రతిష్టలకు సంబంధించిన కుటుంబాలు పాటించేటువంటి పద్ధతి. అయితే దేశం విషయంలో కూడా ఎన్ని పార్టీలు ఉన్నా, ప్రతిపక్షమైన, స్వపక్షమైన, ప్రభుత్వ పక్షమైన ఏ నాయకుడైనా సరే అందరూ ప్రజానాయకులే కాబట్టి విదేశాల్లోకి మనం ఏదైనా సందర్భంలో వెళ్ళినప్పుడైనా మరి మన దేశం పరిస్థితి గురించి మంచి పాజిటివ్‌గానే మాట్లాడతాం. పరువు తీయకుండా మాట్లాడతాం. కానీ ఇక్కడ మనకి ఇప్పుడున్నటువంటి భారతదేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాత్రం మరి ఆయన ఒక డిఫరెంట్‌గా అక్కడ ప్రవర్తించడం జరిగింది. ఏంటంటే భారత సంతతికి చెందినటువంటి వాళ్ళు ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే అందులో పాల్గొని ఈయన ప్రసంగిస్తున్నాడు. అమెరికాలోని వర్జీనియా ప్రాంతంలో. ఆ ప్రసంగిస్తున్న సందర్భంలో భారతదేశం ఒక మత స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారక్కడ. భారతదేశంలో ఏ మతానికి స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ కోసమే అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. అసలు ఒక్క మతానికి సంబంధించిన ఆచారాలు ఎవరి మతానికి సంబంధించింది వాళ్ళు పాటించడానికి కూడా అక్కడ యుద్ధం చేస్తున్నారు. ఆ పోరాటం ఇప్పుడు అది అక్కడే జరుగుతుంది. దేశమంతా ఘర్షణలు జరుగుతున్నాయి. ఆ మత స్వేచ్ఛ లేనే లేదు దేశంలో. పరిస్థితి అట్లున్నది అని చెప్పేసి భారతదేశం యొక్క ఇంటర్నల్ విషయాలలో చాలా ఘోరమైన పదజాలాలను ఉపయోగించి ఆయన భారతదేశం పరువును తీయటం జరిగింది. ఆయన అనుకున్నాడేమో ఒక పార్టీని విమర్శిస్తున్నానను, లేదంటే పరిపాలన చేస్తున్నటువంటి నాయకులను విమర్శిస్తున్నాను అనుకున్నాడు గానీ, ఇది దేశ ప్రజల గురించి, ప్రజల మధ్యలో వైషమ్యాలు లేదంటే విద్వేషాలు సృష్టించడం కోసం మాట్లాడినట్టుగా ఉంటుంది. ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడేటప్పుడు దేశం పరువుని మాట్లాడడం, పరువు నిలబెట్టేదానికి ఉన్న విషయాలు ఉన్నది కూడా చెప్పకుండా లేని విషయాలను సృష్టించి, అది కూడా ఘర్షణల పరంగా వేరే మెసేజ్ పోయేటట్టు మన దేశం మీద గౌరవాన్ని పూర్తిగా తీసేసే విధంగా మాట్లాడడం నిజంగా ఇది ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు.